బలైన దీన రైతుల కొరకు, కొరకు బలహీన వర్గముల కొరకు, మసకబారిపోతున్న మహిళల కొరకు, యువత కొరకు, పీడిత నాయకుల కొరకు. ఉన్నా నేనున్నానని వస్తున్నాడదిగో ఈ నూతన రాజకీయ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. కాణిపాక గణపతయ్య మాన సాక్షిగా ఆ ఎదుకుల కృష్ణయ్యకు అమర వారసుడిగా దీక్షభూమి తిరిగి భక్తి రాము బతికి పదం తొక్కి నిజాయితీ శాస్త్రంతో నిజాలు కక్కిస్తానని నిర్భయుడై నిప్పుల బారై వస్తున్నాడదిగో మన రామచంద్ర యాదవన్నా ఆంధ్ర రాష్ట్ర రక్షణకై అభయమిచ్చి పంపినాడు ఆపద మొక్కుల వెంకన్న. ఓహో అన్నపూర్ణ మన రాష్ట్రం, దీన్ని చేసినారు రైతుల రావణ కాష్టం. బీసీ ఎస్సీ ఎస్టీ బహుజనులను ఓటు బ్యాంకు ఖాతాలుగా చేసుకొని కడుపులపై తన్నడం. అక్క చెల్లి అమ్మ తల్లి అంటూ మొదలి కన్నీళ్లు కాచడం. మహిళా పథకాలంటూ గుడిని లింగాన్ని కలిపి మింగడం. ఎంతకాలం ఈ దారుణ దహనమంటూ ఇంకా నాయికపై చెల్లని అనంటూ బానిసత్వ సంకెళ్లను బట్టలు కొట్టేస్తానని, కుగులు తీర్చి రాత మార్చి కుండె కట్టుకుంటానని, పెదవాడ కనకదుర్గ కంటి చూపుగా గుణదలనే ఈ మాత చేయి ఊతగా, కదిరి నారసింహుని కణకణలాడే జ్వాలగా భారత చైతన్య యువజన పార్టీ ధ్వజంతో వస్తున్నాడదిగో అదిగో మన రామచంద్ర యాదవన్నా. రాష్ట్ర రక్షణకై అభయమిచ్చి పంపినాడు ఆపద ముక్కుల వెంకన్న. భవిత మార్చు యువతకేది దారి తెన్ను, చదువులెన్ని చదివినా లేదే దిక్కు మొక్కు. చండమాములను చూపి దాహం తీరుస్తానని పలికిరాని పథకాలతో ప్రజలను వంచిచ్చే మీ పాతకాల జాతకాల గుట్టు రట్టు చేసి మట్టు పెట్టడానికి కాళహస్తి శివుడిలాగా మూడో కంటిని తెరిచి ఒట్టి బిడ్డ రామబాణ పరంపరలు చిమ్మి సింహాద్రియప్పన్న తీరున ఖర్చించి గడప గడ్డ అల్లాదువాతో నాటకపు పార్టీల అంతు చూడడానికి అహోబిలం స్వామి వారి గుర్తుగోళ్లతో చించి చెండాడి గుడికి ఆరవేయడానికి వస్తున్నాడదిగో శిరసు వంచి కైమోచి సేవ చేయువరమిమ్మని ప్రజాదేవుళ్ళారా ప్రార్థిస్తున్నాడు. ఈ నూతన రాజకీయ పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ.